సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు వీడియో మనది మన తరతరాల నుంచి యుగాల నుంచి మన మగవాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లుని పోషించేది మొత్తం వాళ్ళే అన్నమాట. సో అవునా నిజమా ఒక జనరేషన్ వరకు మనమే పోషించాం. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మన పెరిగే ఖర్చుల్ని బట్టి ఇంట్లో అమ్మాయిలు కూడా వర్క్ చేయడం మొదలుపెట్టినారు. సో వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా వర్క్ చేయడం మొదలుపెట్టినారు. థర్డ్ జనరేషన్ ఏంటంటే మనకి ఓన్లీ అమ్మాయిలు పని చేస్తారు, అబ్బాయిలు ఇంట్లో ఉంటారు. సో దానికి అమ్మాయిల ఆన్సర్ ఏందని చెప్పేసి మన క్వశ్చన్. సో వీడియో ఎట్లా వస్తుందో చూద్దాం. చలో స్టార్ట్. ఓకేనా? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మీ పేరు? సాయిప్రియ. సాయిప్రియ. ఓకే. పక్కా లోకలా? ఇక్కడ ఉండదు. ఓకే. ఎక్కడ ఉంది? మాది భద్రాచలం దగ్గర. భద్రాచలం. ఓకే. చిన్న క్వశ్చన్ ఉంది. మీరు ఇప్పుడు జాబ్ చేస్తారా లేదంటే బిజినెస్ చేస్తున్నారా లేదంటే స్టూడెంటా? జాబ్ చేస్తున్నారు. మీకు ఒక 1 lakh వరకు శాలరీ వస్తుంది. మీకు మ్యారేజ్ అయింది. సో అబ్బాయి ఏం పని చేయడు, ఇంట్లోనే ఉంటాడు. మీరు అతను ఎలా చూసుకుంటారు? ఏం మాట్లాడతాడు నువ్వు? బాగా చూసుకుంటారు. నాకు వస్తున్నాయి కదా చాలు. అవునా? కన్ఫామా? కన్ఫర్మ్. ఏం చేయడు, ఇంకా లైఫ్ టైం ఏం చేయడు. పర్లేదు. ఓకేనా? ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఓకే బాయ్. లక్కీ బాయ్ బావగారు. మీరు? సలోమి. ఈ ఫీలింగ్ ఏంట్రా? ఓకే. మీరు ఏం చేస్తారు? జాబ్. ఓకే. జాబ్ చేస్తున్నారు. ఒక 1 lakh శాలరీ వస్తుంది అయితే. ఓకే. ఇప్పుడు ఇమీడియట్ గా మీకు మ్యారేజ్ చేసినాం, అబ్బాయి ఏం పని చేయడు. సో మీరు ఏం చేస్తారు? దానికి ఆన్సర్ ఏముంటుంది? మేబీ ట్రై టు మోటివేట్ హిమ్, అంటే కొంచెం మోటివేట్ చేసి చెయ్యొచ్చు చెప్తాను. లేదంటే జాబ్ చేయడం ఇంకా అంత అది ఫిక్స్. ఇంకా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మేబీ చూసుకుంటానేమో మ్యాక్స్. చూసుకుంటారా? పక్కా చాలా బాగా చూసుకుంటారా? చాలా బాగా చేస్తాను. ఓకే. మీరు కూడా లక్కీ బాయా? హలో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శ్రీదేవి అండి. సో ఎక్కడి నుంచి అండి? ఇక్కడ మల్కాజ్గిరి అండి. ఓకే. లోకల్ అనమాట. పక్కా లోకల్. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాము, అంటే పాత జనరేషన్ నుంచి మనకి పెళ్ళైనప్పుడు కంపల్సరీ ఇంట్లో మగవాళ్ళే పని చేయాలని చెప్పేసి అనవైతుంది. దాని తర్వాత పోను మన ఓన్లీ ఆడవాళ్ళు ప్లస్ మగవాళ్ళు ఇద్దరు పని చేసుకునే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఏమవుతుందంటే ఓన్లీ ఆడవాళ్ళు పని చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు శాలరీ ఒక 1 lakh వస్తుంది అనుకోండి, మీ మగవాళ్ళు వచ్చేసి ఇంట్లో ఉంటారు. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఏముంది, ఆడవాళ్ళు కూర్చుంటారు, మగవాళ్ళు పని చేస్తారు. ఆడవాళ్ళు కూర్చుంటారు, మగవాళ్ళు పని చేస్తారు. ఏమిటండి మీరు మాట్లాడేది? అది అయిపోయింది. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఆడవాళ్ళు పని చేస్తారు, మగవాళ్ళు ఇంట్లో ఉంటారు. దానిపైన మీ కామెంట్ ఏంటి? అంటే 1 lakh శాలరీ వస్తుంది మీకు, మీరే సంపాదిస్తున్నారు, మీరు చూసుకోవాలి, ఇల్లు మొత్తం మీరు కంప్లీట్ గా మీరే చూసుకోవాలి. దానికి మీ కామెంట్ ఏంటి? నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు వర్క్ చేస్తున్నారు, మీ ఆయన ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి నా క్వశ్చన్. దానికి ఆన్సర్ చెప్పండి. అంటే మీరు మీ ఆయన్ని అప్పుడు బాగా చూసుకుంటారా లేదా? మీకు 1 lakh శాలరీ వస్తుంటే. ఐ థింక్ చూసుకుంటా అట్లా ఏం లేదు, చూసుకుంటా. ఓకే. థ్యాంక్ యూ. అదే హైదరాబాదీ పక్కా లోకల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎవరు వస్తలే, ట్రై చేస్తున్నాం అప్పటి నుంచి. హలో. హాయ్ అండి. మీ పేరు? బబిత. ఓకే. ఎక్కడి నుంచి? హైదరాబాద్. మీరు జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా లేదంటే స్టూడెంట్? మీరు పర్సనల్ స్టూడెంట్. కొన్ని రోజుల తర్వాత జాబ్ వస్తుంది, ఒక 1 lakh శాలరీ వస్తుంది. ఓకేనా? అప్పుడు మీరు మ్యారేజ్ చేస్తారు, అబ్బాయి ఏం వర్క్ చేయడు, ఇంట్లోనే ఉంటాడు. అతను మీరు ఎలా చూసుకుంటారు? ఏం మాట్లాడతాడు? నేనైతే ఏం చూసుకోను. ఎందుకు? టు బి ఫ్రాంక్, నేనైతే చూసుకోను. నా కళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటా. లేదు మీరు చూసుకోవాలి కదా. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చూసుకోండి. మీరు అంటే మమ్మీ డాడీ వర్క్ చేస్తున్నారు అనుకోండి,
ఇప్పుడు ఒక నిమిషం వాళ్ళకి కట్నం ఇచ్చి ఇంకా నా శాలరీ పెట్టి ఆయనకి ఎందుకు పెడతా నేను? ఏం చెప్పావురా? మంచి ఆన్సర్. అదే కదా, నేను నన్నే కొనుక్కుంటున్నారు. అదే అంటే నేనే డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ నా శాలరీ కూడా తిని పెట్టడానికి అంటే ఎందుకు చెప్పు? ఓకే. ఇంకా ఏమైనా క్వశ్చన్స్? ఇంకేం లేదు. అదే అయ్యో చిన్న క్వశ్చన్ ఏం చెప్పాలి? హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద హైదరాబాద్ పక్కా లోకల్. థ్యాంక్ యూ. హలో, హాయ్. మీ పేరు? హారిక. మీ పేరు? ఓకే. మీరు స్టూడెంట్సా లేదంటే జాబ్ చేస్తున్నారా? స్టూడెంట్స్. ఓకే. ఎక్కడి నుంచి? హైదరాబాద్. పక్కా లోకల్. ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఒక 1 lakh శాలరీ వస్తుంది. సో మీ మ్యారేజ్ అవుతుంది. అబ్బాయి ఏం పని చేయడు, ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు మీరు ఎలా చూసుకుంటారు ఆయన? చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? అంటే మీకేం ఫీలింగ్స్ లేవా? అంటే ఆయన జాబ్ చేస్తలేడు, నేను ఎందుకు జాబ్ చేయాలి అని చెప్పేసి అట్లాంటి క్వశ్చన్స్ మీరు వేయరా? మన అనుకున్న వాళ్ళ దగ్గర యూఎస్ ఉండవు. భయ్యా, లక్కీ బాయ్. అంతే కదా, మన అనుకున్న వాళ్ళ దగ్గర మనం ఈగో చూపించొద్దు. ఓకే. మీది కూడా అదే ఆన్సరా? అంతే. సేమ్ ఆన్సరా? సేమ్. ఓకే. లక్కీ బాయ్స్ మీ ఇద్దరు. ఓకేనా? సో అదనమాట మ్యాటర్. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా. సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. DJ Psychozy from Mehboob Nagar.